వెల్కమ్ టు టైమ్ న్యూస్. ఆంధ్ర రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ పట్టణ అధ్యక్షులు 786 రఫీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. శాశ్వత రాజధానికి సహకరించిన అందరు కేంద్ర మంత్రులకు, ఎంపీలకు కృతజ్ఞతలు. 786 రఫీ. ఆంధ్ర రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కూటమి ప్రభుత్వం పార్లమెంటు మరియు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో సూలూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షులు 786 రఫీ ఆధ్వర్యంలో గాంధీ మందిరం పార్కు నుండి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోప్మా సిబ్బందితో ప్రతిమ దీపాలను వెలిగించి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నాయుడుపేట పట్టణ 786 రఫీ మాట్లాడుతూ అమరావతి రూపకర్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారత ప్రధానమంత్రి మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిల్లు చట్టబద్ధతకు ఆమోదం, ప్రతి పార్లమెంటు సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, మోప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే 2014లో మన రాష్ట్రం అడ్డగోలుగా విభజించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో తర్వాత అమరావతి రాజధానిగా నిర్ణయించి ఎంతో మంది అమరావతి రైతులు మన రాజధాని కోసం భూములు త్యాగం చేయడం జరిగింది. అలాంటి రైతులను కూడా అన్యాయంగా 2019-24 నాటి వైసీపీ ప్రభుత్వం ఆ రైతుల్ని రోడ్డున పడేలాగా చేసి మూడు ముక్కల ఆట ఆడడం జరిగింది. అదేవిధంగా మన తెలుగు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన అమరావతికి చట్టబద్ధత కల్పించి పార్లమెంట్ లో బిల్ పాస్ చేసిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ మన ప్రపంచానికే తలమానికంగా మన అమరావతిని అభివృద్ధి చేసుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయుడుపేట ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బలో భారత్. ఇక్కడికి ఇచ్చేసిన ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయుడుపేట బిడ్డకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు చరిత్రలో నిలబడిపోయిన రోజు ఈ రోజు. ఎందుకంటే మనకి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి రాజధాని లేనప్పుడు మనకి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి రాజధాని కోసం ఎంతో పాటుపడి మరి ఒక కమిషన్ వేసి మనకి అమరావతి రాజధానిగా నియమించడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ఆ యొక్క అమరావతి రాజధానిని మూడు ముక్కలాట మాదిగా చేయడంతో రాజధాని లేక మనం ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా మీ రాజధాని ఏది అనే విధంగా అవమానపడ్డారు మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు. మరి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు ఏమైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనకి మన రాజధాని అమరావతి అని తీసుకుని వచ్చారో మరి అదే విధంగా ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చరిత్రలో లిఖించబడే విధంగా ఈ రోజు పార్లమెంట్ లో తీర్మానం చేసి ఈ రోజు మనకి అమరావతి రాజధానిగా శాశ్వత రాజధానిగా ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది పార్లమెంట్ లో. మరి దానికి మన నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, మరి అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి నారా లోకేష్ గారికి, మన భారత దేశ ఎంపీలందరికీ, మన ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరికీ కూడా పేరున ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర రాజధాని తరపున ప్రధానికం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మన యువత మొత్తం కూడా కాలర్ ఎగరేసుకునే విధంగా ఈ రోజు మనకి రాజధాని పార్లమెంట్ లో తీర్మానం చేసి ఏకాభిప్రాయంతో తీర్మానంగా ఈ రోజు భారతదేశం ఎంపీలంతా కూడా కలిసి మన ఆంధ్ర రాష్ట్ర శాశ్వత రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఉయ్యాల్ ప్రవీణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరు.